స్తోత్రం. ఎవరైతే దేవుని గణపరుస్తారో, ఎవరైతే ప్రభుని గణపరుస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిని వెతుకుతారో అటువంటి వారట. నేను ఒక మాట మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా, శ్రమ లేకుండా కిరీటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా నేను కిరీటాన్ని పొందుతాను, రాజునైపోతానంటే మనకు ఏమీ దొరకదు. అందుకే శ్రమ తర్వాతనే మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ఇంకా మరింతగా భక్తి చేస్తూ, మరింతగా లోతైన భక్తి చేస్తూ, మరింతగా లోతైన విశ్వాసం కలిగి, మరింతగా లోతైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే మనలో ఏ పాపం ఏలుబడి చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్దాము హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనమందరం కూడా ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలా. నీలో ఉన్న తప్పిదాలు, నీలో ఉన్న పొరపాట్లు, నీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలన్నీ ప్రభు ముందు ఒప్పుకోవాలట మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి ముందు ఒప్పుకోవాలట అండి? దేవుని ముందు ఒప్పుకోవాలా. ఏంటి? మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అని యాకోబు రాసిన పత్రికలో రాస్తుంటాడు ప్రియులరా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాపాలను ఒప్పుకునేవారు తక్కువ గాని పాపాలను కప్పుకునేవారు చాలా మంది ఎక్కువ అయిపోయారు. ఈరోజు కప్పుకుంటున్నారు. ఏ పాపం చేసినా బయటికి అమ్మ ఇటు చూడాలి, వినాలి. మీరు మీ ముక్కులు మూసేసుకోవడం కాదు కానీ మనమే పెద్ద కంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మనమంతా ఇంపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి? ఏదో స్మెల్ వస్తే ఒకరు, లేకపోతే ఏదో మరి ఆ కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడితే ఈరోజు ముక్కులు మూసేసుకుంటున్నాం ప్రియులారా. నరకానికి వెళ్తే నువ్వు పీల్చలేనంత కంపు ఉంటుంది. పాపులు అక్కడ చనిపోతుంటారు, పురుగులు పడి అక్కడ కంపు కొడుతుంటది. మరి సంగతి ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని వాక్యాన్ని వినే విషయంలో, దేవుని వాక్యాన్ని వినే విషయంలో మనం ఎలా ఉండాలట? చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని వినాలి ముందు. మనం వాక్యాన్ని వినకపోతే మనకు ఆశీర్వాదం లేదు. వాక్యాన్ని వినకపోతే మనకు ఏమండి విడుదల కూడా లేదు, స్వస్థత కూడా లేదు. వాక్యం మన హృదయములు ఉండాలి. భక్తుడైన దావీదు అంటున్నాడు ఇక్కడ ప్రియులారా, ఏమని అంటున్నాడనంటే, అక్కడ మనం చదివిన కీర్తన భాగంలో చూస్తే చదవండి ఒకసారి. ఆ మాట చదవండి. నేను చదవండి ఒకసారి. నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గడిచిన వారం కూడా మీకు నేను చెప్పాను ఏమండి, మనమట కృతజ్ఞత కలిగి అట దేవుని మందిరానికి రావాలి. ప్రభా, నేను ఈరోజు నీ మందిరానికి వస్తున్నాను. నీ మందిరానికి నేను రాకపోతే ఇదిగో నీవు ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చావు, ఇంత బ్రతుకు ఇచ్చావు అని చెప్పి ఎంత చెప్పినా అంతేనండి. మన బ్రతుకులంతా కూడా ఎలా ఉంటున్నాయంటే కుక్క వాంతికి తిరిగినట్టు, పంది బురదలో దొర్లినట్టు అవే మనం చేస్తున్నాం తప్ప ఒక్కటైన చచ్చిపోయిన ఆత్మీయ జీవితం అండి ఇదంతా. చచ్చిపోయిన క్రైస్తవ జీవితం, చచ్చిపోయిన క్రైస్తవ జీవితం. నేను ఒక ప్రశ్న మీకు అడుగుతున్నాను, దయచేసి గమనించండి అందరూ కూడా. దయచేసి హల్లెలూయా. ఒక ప్రశ్న మీకు అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను చేసిన ప్రార్థన వల్ల పావన్ వచ్చాడు, లేదంటే ఇదిగో తిమోతి వచ్చాడు, లేదా సంఘ పెద్ద మారు మనసు పొందాడని ఎవరైనా గుండె మీద చేసి చెప్పగలరా? నేను సువార్త చేయగానే, నేను ప్రార్థన చేయగానే వీళ్ళందరూ కూడా రక్షించబడ్డారండి. ఇదిగో దేవు వచ్చిందండి, చార్లెస్వర్ మిసెస్, లేదా ఏలియా మిసెస్ హృదయం వచ్చిందండి, వారు నేను నా బట్టి వారు దేవుడి మందిరానికి వచ్చారని చెప్పి గుండె మీద చేసి చెప్పబడ్డారైనా? అందుకే చచ్చిన క్రైస్తవ జీవితం అంటున్నాను నేను. నీ బట్టి ఒక్కరినైనా తీసుకుని రాగలగాలని నువ్వు బ్రతికున్నవాడు అయితే, ఒకరికైనా సువార్త చేయాలి నువ్వు బ్రతికున్నవాడు అయితే, మనము చచ్చిపోయామండి, ఇంకా జీవము లేదు మనలో, ఇంకా మనలో ప్రాణం లేదండి. బ్రతుకున్నామన్న పేరు మాత్రమే గాని నీవు మృతుడమే అని చెప్పి అక్కడ ప్రకటన గ్రంథంలో రాస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నేను ప్రార్థన చేయడం బట్టి, ఈ వ్యక్తి వచ్చాడు, ఈ కుటుంబం మారింది, ఈ కుటుంబం రక్షింపబడ్డారని చెప్పగలవా? నీవు గుండె మీద చేయాల్సి
ఎంతమందిని నువ్వు నడిపించగలుగుతున్నావు? ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించగలుగుతున్నావు? అలా నడిపించుకోలేకపోతున్నావు గల కారణం ఏంటి తెలుసా? చచ్చిన క్రైస్తవ జీవితం ఇది, చచ్చినటువంటి వారిది. నేను దేవుని కొరకు తెగించుకొని వచ్చాను, బలి తెగించిన వ్యక్తిని నేను ప్రభు కోసం. హల్లెలూయా. ప్రభు కోసం పరితెగించి వచ్చిన వారు. మీరు తిట్టినా కొట్టినా ఎన్ని సూటి పుట్లు మాట్లాడినా నాకు లెక్కలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కోసం మండుతున్న వ్యక్తిని, ప్రభు కోసం రగులుతున్న వ్యక్తిని నేను. మీరు ఎన్ని అనుకున్నా నాకు అవి అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మలు నాకు కావాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తిని నువ్వు తీసుకురాగలిగావా? ఒక వ్యక్తిని అల్ప విశ్వాస అయిపోతున్నప్పుడు ఏమండి వెనకాల దిగజారిపోతున్నప్పుడు అలా దిగజారడానికి వీల్లేదురా. రారా నువ్వు దేవుని మందిరానికి అని, రారా తమ్ముడు, రారా అన్న, రారా చెల్లెలని చెప్పి తీసుకురాగలిగావు ఇక్కడ ఒకసారైనా? ఎవరిని అలా దిగజారిపోతున్నారు? ఎందుకు అలాంటి పాప బ్రతుకుతావు? ఎన్నాళ్ళు నీవు ఇలా దిగజారిపోతావు? రా దేవుని మందిరానికి అని చెప్పి తీసుకొని రాగలగాలి. అది సజీవమైన క్రైస్తవ జీవితం అంటే, అది మన బ్రతికున్న క్రైస్తవ జీవితం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని మీరు ఎంత చచ్చినా, ఏమి చచ్చినా దేవుడు లెక్క అడగడు మీకు ప్రియులరా. దేవుడు ఏది లెక్క అడగడు నీకు. ఆత్మలే ఆయన లెక్క. ఆత్మలేనండి ఆయన లెక్క అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా, పూర్ణ హృదయం అంటే హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగాల, హృదయపూర్వకంగా మనం ప్రభు తట్టు తిరగాల, హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలా, హృదయపూర్వకంగా మనం అట్లా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభా నువ్వు లేకపోతే నేను లేనయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకపోతే నా జీవితం అంతేనయ్యా, నా జీవితం సున్నా అని చెప్పి మనం చెప్పగలగాలి దేవుని సన్నిధికి. అలా దేవునికి చెప్పగలరు. అది పూర్ణ హృదయంతో అంటే పూర్ణ హృదయంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించడం అంటే. కృతజ్ఞత అంటే అర్థం ఏంటి తెలుసా నాన్న? కృతం అంటే కార్యం, జ్ఞాత అంటే జ్ఞాపకము చేసుకోవడం. కృతం అంటే కార్యం అండి. కార్యాన్ని, దేవుడు చేసిన కార్యాన్ని, దేవుడు చేసిన మేళ్లను మనం రోజు గుర్తు చేసుకొని, ప్రతిసారి గుర్తు చేసుకొని ప్రభు సన్నిధికి రావాలా. ఈ రోజు ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, భూమిని సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, నాకు ప్రాణమునిచ్చిన దేవుడు, నాకు జీవమునిచ్చిన దేవుడు, నాకు శ్వాసనిచ్చిన దేవుడు, ఈ దేవుని సన్నిధికి నేను ఎలా పోతెలగయ్యా అని చెప్పి కృతజ్ఞత కలిగి ప్రభు మందిరానికి రాగలగాలి. అదే పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేమండి. ప్రభు లేకుండా మనం ఏమి చేయలేమండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఉంటేనే మన బ్రతుకులు. ఈరోజు చాలా మంది దేవుడు లేకుండా దేవుడు దీవించేస్తున్నాడు, ఆశీర్వదించేస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ ఆశీర్వాదాలు వచ్చేసాయి కదా అని చెప్పి మనం ఏమనుకుంటున్నాం తెలుసా? చాలా మంది కూడా దేవుణ్ణి మర్చిపోతున్నామండి. ఏమి లేకపోతేనే ప్రభుని గుర్తు చేసుకుంటాం. డబ్బులు ఉన్నాయా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, భూములు ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయా, ప్రభుని మర్చిపోతాం. నేను చెప్తున్నాను సమస్తాన్ని ఖచ్చితంగా వాక్య ఆధారంగా చెప్తున్నాను. ఎవరు తెలుసా? సొలొమోను జ్ఞాని అన్నాడు తెలుసా? నీకేం కావాలి కోరుకోమని చెప్పాడు. నీకెంత ఆశీర్వాదం కోరుకోమన్నాడు. అయ్యా నాకు ఏమొద్దు, ఇదిగో ఒకవేళ నువ్వు తక్కువ ఇస్తే నిన్ను సనిగి నేను దూరం అయిపోతానేమో, ఇదిగో ఎక్కువ ఇస్తే నేను మర్చిపోతానేమో, నాకు ఏ రోజుకు తగినట్టు ఆ రోజు ఇవ్వమని దేవుని దగ్గర అడిగింది సొలొమోను. ఏంటి తెలుసా తమ్ముడు? జ్ఞానవంతులు చేసేది జ్ఞానం ఇయ్యా నేను పరిపాలన చేయడానికి అని అడిగాడట. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించారు. అమ్మ మీరు మాట్లాడుతున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకేనండి కొన్ని శ్రమలు మనకి తెలియకుండానే మన మీదకి వస్తుంటాయి. దేవునికి దగ్గరగా ఉంటున్నాం అనుకుంటున్నాం, వాక్యానికి దగ్గరగా ఉంటున్నాం అనుకుంటున్నాం, మందిరానికి వెళ్తున్నాం అనుకుంటున్నాం ప్రియులారా. ఒకవేళ ఏ దేంట్లోనో తప్పిపోయి ఉంటాం, అప్పుడు సడన్ గా ఎన్నిసార్లు గతించిన లోబడిన వారికి హఠాత్తుగా ఏమొస్తాయట? శ్రమలు వస్తాయట. హఠాత్తుగా నాశనం వచ్చునని బైబిల్లో రాయబడి ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, మీరు అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలా, శ్రద్ధగా మందిరానికి రావాలా. అదే పూర్ణ హృదయముతో యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించడం అంటే. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమండి, ఏవేవో పెట్టుకుని మనసులో మన హృదయంలో వాక్యం ఉండాలండి. యెహోవా తట్టు ఎలా తిరగాలట తెలుసా? హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగాలట. దేవుని వెతికేవాడు ఎలా వెతకాలట తెలుసా? హృదయపూర్వకంగా ప్రభువుని వెతకాలంట. అలా వెతికిన తర్వాత దేవుడు దొరుకుతాడు. అలా వెతికితేనే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే శ్రమ లేకపోతే కిరీటము లేదు. దేవునికి స్తోత్రం. మనకు శ్రమలు రాకపోతే కిరీటం లేదు.
శ్రమలు వస్తున్నాయని ఇబ్బంది పడుతున్నారేమో, కష్టాలు వస్తాయని ఇబ్బంది పడిపోతున్నారేమో. చూడండి, చచ్చిపోయిన ఆత్మీయ జీవితం ఇంకా మీరు లేపుకోవడం కష్టమైపోద్ది. అది ఎప్పుడు లేస్తుంది తెలుసా? అది ఎప్పుడు మళ్ళీ ప్రకాశిస్తుంది, అది ఎప్పుడు మళ్ళీ పండుతుంది తెలుసా? ఉపవాసముతో నీ ఉండి నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు తప్పగాని నీ ఆత్మీయ జీవితాన్ని నీకు నీవుగా వెలిగించుకోలేవు. వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విని అయ్యో వాక్యం ఇలా తెలియజేస్తుంది కదా, ప్రార్థన చేయమని ఎడతెగక ప్రార్థన చేయుడి, ఆత్మను అర్పకుడని దేవుని వాక్యం ఉంది కదా. అయ్యో ఏంటి నా పరిస్థితి అని చెప్పి మరలా నువ్వు దేవుని మందిరం తట్టు తిరగాల. దేవుని మందిరం తట్టు తిరిగి ఉపవాస ప్రార్థనలు చేసుకుంటే నువ్వు మళ్ళీ మండగలవు. లేకపోతే అయిపోయినట్టే నీ సీన్. ఇంకా దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో మనకు ఆశీర్వాదాలు ఎన్నెన్నో దేవుడు ఇస్తున్నాడు. అయితే ప్రియులారా, మనం అందరం కూడా ఏమైపోతున్నామంటే వాటిని అంతటిని కోల్పోతున్నామండి. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ మాట చూడండి, అపొస్తలుల కార్యములో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. ప్రియులారా, చక్కగా చూసి చదవండి. రాసేసుకుంటున్నాం కానీ మనం ఏం చేయలేకపోతున్నామంటే చదవలేకపోతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 14వ వచనం 22వ వచనం చదవండి. శ్రమ లేకపోతే కిరీటము లేదు. దేవునికి స్తోత్రం. చదవాలి త్వరగా. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. అమ్మా, శిశువుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలలో అనుభవించి మన దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు. దేవునికి స్తోత్రం. శ్రమలు అనుభవిస్తూ అనేకమైన శ్రమలు అనుభవించేట మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ప్రియులారా, అనేకమైన శ్రమలు వస్తాయి. నీతిమంతులకు అనేకమైన శ్రమలు వస్తాయట. నీతిమంతులకు అనేకమైన వేదనలు వస్తాయట. నీకు ఒక్క శ్రమ కూడా నీకు రాలేకపోతుందనంటే నువ్వు ప్రభు కోసం నీతిగా బ్రతకట్లేదని నీకు నీవే అర్థం చేసుకో. చచ్చిన నీ ఆత్మీయ జీవితాన్ని, చచ్చిన నీ క్రైస్తవ జీవితాన్ని బ్రతికించుకోవాలంటే ఏం చేసుకోవాలి తెలుసా? గడిచిన మంగళవారం ప్రార్థన జరగలేదు, ఎవరు కోరుకోలేదు. నేను బలవంతం చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కరోజు నేను గుర్తుకొస్తాను ప్రియులారా. నేను మంచివాడైతే మంచిగైనా గుర్తుకొస్తాను, చెడ్డవాడైతే చెడ్డగైనా గుర్తుకొస్తాను. నేను ఏంటి మీ కొరకు ఎంత పాకులు పడి ఎంత వేగంగా సంఘాలని ముగించుకొని నేను వస్తాను. కానీ మీరు ఇంకా బయట తిరుగుతూనే ఉంటారు, ఇంకా లోకంలో తిరుగుతూనే ఉంటారు. మీ పిల్లలు స్కూల్ నుండి ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళు ఊర్లో తిరుగుతున్నారు. నేను చూసి వచ్చాను, ఊర్లో తిరుగుతున్నారు. ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం ఏమైనట్టు తెలుసా? అది చచ్చిపోయి ఉంది. అది నువ్వు నీ కొడుకునే నీ కూతురునే నువ్వు చెప్పలేకపోతున్నావు. దేవుని మందిరానికి రా, మన ప్రార్థనకు వెళుదామని నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే చచ్చిపోయావు. నీలో జీవము లేదు, జీవము లేదు, నీలో జీవము లేదు. చూసారు, అక్కడ తిరుగుతున్నారండి చాలా మందిని చూసి నాకు చాలా బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది. అరే పిల్లలందరూ ఇక్కడ ఉన్నారేంటి ఇలాగా అని చెప్పి. కొన్ని చిన్నపిల్లలు అంటే కాదు, వరకు వాళ్ళకి తెలుసు, అసలు వాళ్ళకైతే ఏంటో తెలుసు, మంచి ఏదో చెడు ఏదో తెలుసు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా, శ్రమలు వస్తాయి. తన శిష్యులకు అనేకమైన శ్రమలు వస్తాయి. విశ్వాసములో మీరు నిలకడగా ఉండండి, విశ్వాసములో మీరు ఇదిగో మెలకువ కలిగి ఉండండి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాకు ఇలాగ రాత్రి పగలు ప్రార్థన చేస్తారా, ఇక్కడికి వచ్చి ఆంగలించేస్తున్నారు. కానీ నాకైతే నిద్ర సరిగా పట్టదు, నిద్ర ఉండదు కూడా సరిగా, సర్వసాధారణంగా. ఎప్పుడు లేస్తానో ఎప్పుడు పడుకుంటానో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వాక్యం చదవాలి, ఎప్పుడు బైబిల్ చూడాలి, ఏవేవో మాటలు ఇక్కడికి వచ్చి మీకు చెప్పితే మీ మట్టి బుర్రలకి ఎక్కవు. మేము కష్టపడి ప్రభు సన్నిధిలో పెనుగులాడి, ప్రభు రేపు ఆదివారం ఇదిగో విశ్రాంతి దినములో పునరుత్థాన ఆరాధనలో మేము ఏ వాక్యం చెప్పాలి, మాతో మాట్లాడమని ఈరోజు 2-3 వాక్య సందేశాలు మీ ముందుకు మోసుకొని వచ్చాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆత్మ సాక్ష్యం చెప్తాదన్న భయం ఉండదు. ఏమండి, రక్తం సాక్ష్యం చెప్తాదన్న భయం ఉండదు. ఏమండి, నీళ్లు సాక్ష్యం చెప్తామైనా నీళ్లు మనలోనే ఉంటాయి, రక్తం మనలోనే ఉంటుంది, ఆత్మ కూడా మనలో ఉంటాయి. ఆ ముగ్గురు ఏకీభవించే ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ నామకార్థంగా వస్తున్నాం. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని బ్రతుకుతున్నా. ఈ రోజు వస్తే వస్తారు, లేకపోతే లేదన్నమాట. వస్తే వస్తారు, లేకపోతే లేదు. హల్లెలూయా. చూడండి ఎంత మన అల్ప విశ్వాసమో చూడండి. నులివెచ్చని స్థితి అండి. ఉంటే వెచ్చగైనా ఉండాలి, ఉంటే చల్లగైనా ఉండాలి. నులివెచ్చగా మనం ఎప్పుడు ఉండడానికి వీలు లేదని నేను హెచ్చరిస్తున్నాను ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చోడానికి పట్టుమని 10 నిమిషాలు కూర్చోడానికి ఈరోజు ఏమైపోతున్నారంటే గింజుకొని పోతున్నారు. ఇటు 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 తిరగే, లేకపోతే మఠం వేసుకొని కూర్చోలేక, లేకపోతే ఇటు అటు, లేకపోతే బయటికైనా వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, ఒకసారి మీరు ఎలా దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు? ఆ మాట మరొకసారి చదువు మా కవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిశువుల మనస్సులను చూడండి, మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి, విశ్వాసాన్ని నిలకడగా పెట్టుకోవాలి, నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు మనము అనుభవించిన తరువాత దేవునికి స్తోత్రం, అనేక శ్రమలను బట్టి అట, అనేక శ్రమలు వస్తాట, మనకు కిరీటాన్ని దేవుడు ఇస్తాట. శ్రమల గుండా వెళ్ళాలి మనం. శ్రమలతో కూడా మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు శ్రమ లేకుండా కిరీటం లేదని ఈరోజు సందేశం మీరు అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమ లేకుండా ఆశీర్వాదాలు రావు, శ్రమ లేకుండా కిరీటం రాదు, శ్రమ లేకుండా మనకు ఆశీర్వాదాలు మనం గొప్పవారము కాలేదు. శ్రమలు రావాలా, కష్టాలు రావాలా. దాని ద్వారా మనకు శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ ద్వారా దేవుడు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాడట మనకి. ఏ పాఠాన్ని నేర్పిస్తాడు? ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాడు. అయ్యో ఎందుకు ఇలా జరిగిందని ఏ రోజైనా ఆలోచిస్తున్నారా? ఏ రోజైనా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాంటి శ్రమలు, ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి? దేవునికి స్తోత్రము చెప్పాలి. మొన్న ఒక రోజు రాత్రి అలా ప్రార్థనకి వెళ్తున్నాను అనమాట. మా కొలపర్లో మా సంఘ బిడ్డలే అలాగా నడుచుకొని ఆ యొక్క ఏ ఊరండి అది, ఆ ఊరు రౌరిత్తలు అలా తిరుగుతున్నారు. రాత్రి పూట ఆడవాళ్ళు రాత్రి పూట తిరుగుతున్నారు. దీనికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించండి, నన్ను అడ్డంగా మాట్లాడేస్తాను నేను. క్షమించాలి. దేవునికి స్తోత్రం. అలా చూశానండి. మళ్ళా ప్రభు బల్లో వచ్చి ఆ రక్తం యేసు రక్తం అని తింటున్నాం కదా, ఆ రక్తం సాక్ష్యం చెప్తాదట. ఇది యేసు రక్తం అని తినేస్తున్నావు, నీవు రకరకాల పాపాలు చేస్తున్నావు అని చెప్పాడు. శ్రమ లేకుండా మన కిరీటం లేదు, శ్రమ లేకుండా ఆశీర్వాదం లేదు, శ్రమ లేకుండా, శ్రమల్లో లేకుండా, ఓర్పు లేకుండా, సహనము లేకుండా మనం ధన్యులం కాలేమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తుంది. సంఘ పెద్దకి ఇంకెన్నికి వెళ్ళింది ఏమో, లాస్ట్ రానున్న దినాల్లో ఇంకెన్నికి కూడా వెళ్ళిపోవచ్చేమో అని అనుకుంటున్నాను అనమాట. అంటే ఎంత లేటుగా వస్తున్నామో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి ఎట్లాగా ఎంత లేటుగా వస్తున్నామో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కరినైనా ఈ నా ప్రార్థనను బట్టి, నా బట్టి వచ్చింది ఈమె, నా బట్టి ఇక్కడ ఈమె వచ్చింది అని చెప్పగలుగుతారా ఈరోజు? చెప్పండి. నా బట్టి మార్చబడింది, నా బట్టి నేనే, నా భక్తిని బట్టి, నా ప్రార్థనను బట్టి ఇదిగో ఈ విశ్వాసం వచ్చాడు, ఈ సంఘ బిడ్డ వచ్చాడని చెప్పగలుగుతారా? చెప్పలేరండి. అలాగా ఎవరు చెప్పలేరు. కనుక శ్రమలు మనకు వస్తేనే అప్పుడట మనం శ్రమల ద్వారా మనమట 10 దినములు శ్రమ కలుగును, ఆ తర్వాత మీకు ఏమవుతుందట? శ్రమ పోతుంది. దేవునికి స్తోత్రం. 10 దినాలే శ్రమ, ఆ తర్వాత సంతోషం, ఆ తర్వాత మనకి ఏమొస్తాయి తెలుసా? పూర్ణ హృదయం. అంటే మనసులో ఏం పెట్టుకోకుండా పూర్ణ హృదయంతో ప్రభువును ఏం చేయాలట? సేవించాలి, ప్రభువును ఘనపరచాలి. అలా ఘనపరిచినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా, సంతోషంగా లేనివారు హల్లెలూయా. సంతోషంగా లేనివారు. నిన్న రాత్రి కాల సమయంలో వర్షం వస్తుంటే, ప్రభా రేపటి సంగతి ఎట్లా, నేను పరిచయం చేయాలి, నీ సంఘాలు తిరగాలి అని చెప్పి. దేవునికి స్తోత్రము. చాలా మంది బలహీనులు అయిపోతున్నారు. ఏమీ లేదండి ప్రియులారా. మీకు మీరుగా ఒకసారి తొంగి చూసుకోండి ఇలా ఏమన్నా ఉందా? ప్రార్థన ఉందా? వాక్యం ఉందా నాలో? విశ్వాసం ఉందా నాలో? ఏంటి, నేను దేవుని కోసం బ్రతుకుతున్నానా, లోకం కోసం బ్రతుకుతున్నానని ఒకసారి మీకు మీరుగా మీ హృదయాన్ని తొంగి చూసుకోండి. మీకు మీరే తొంగి చూసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి దయచేసి తీయండి. 12వ అధ్యాయం 9వ వచనం చదువునా? 9 నుంచి కింద చదువు ఒక మాట, లేదంటే డైరెక్ట్ గా 11వ వచనం. అక్కడ ఒక మాట కోసం మీకు చదివిస్తున్నా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, నాన్న 9వ వచనం చదువు. మీ ప్రేమ నిష్కపటమైనదై, మీ ప్రేమ నిష్కపటమునదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడు. తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలా. నేను ఎలాగైనా పాట పాడాలా, నేను ఎలాగైనా వాక్యాన్ని వినాలా, నేను ఎలాగైనా సరే ఆ దేవుని మందిరానికి వెళ్ళాలి. తీవ్రత రావాలా, తీవ్రత. నేను ఎలాగైనా 10th క్లాస్ పాస్ అయిపోవాలా, నేను ఎలాగైనా సరే నేను పై చదువులకు వెళ్ళాలా, నేను ఎలాగైనా సరే నేను దేవుని సన్నిధిలో మంచి సాక్షిగా నేను ఉండాలని తీవ్రత కలగాలి. ఇంకా చదవండి అన్న. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇంకా పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండి. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చు వారితో ఏడుగుడి. ఒకని ఒకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు చూడండి, హెచ్చువాటి యందు పలానది గొప్ప, నేను ఇప్పుడు జార్జి బుష్ లాగా అయిపోవాలి, లేకపోతే రొనాల్డ్ ట్రంప్ లాగా అయిపోవాలి. హెచ్చువాటి యందు గొప్పగా అయిపోవాలి. నా జేబులో లేదా నా బ్యాంక్ అకౌంట్ లో కట్టలు ఉండాలి. హెచ్చువాటి యందును మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని. ఈ మాట కోసమే ఈ వాక్యాలన్నీ చదివేది నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. మీకు మీరే బుద్ధిమంతులు అనుకుంటున్నారేమో మీరు. ఒకవేళ మీకు మీరే బుద్ధిమంతులు, నేనే బుద్ధిమంతుడను, నేనే జ్ఞానవంతుడను, నేనే గొప్పవాడిని అని అనుకుంటున్నారేమో మీరు. మీకు మీరే బుద్ధిమంతులని ఎప్పుడు అనుకోవద్దు. నాకైతే అలాంటి వద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు పదవులు కోరుకుంటారు. ఈ రోజు పలానా పదవి కావాలా, పలానా ప్రెసిడెంట్ పదవి కావాలా, పలానా లేకపోతే ఇదో నెంబర్ పదవి కావాలా. ఆ పదవులు ఏమైనా పరలోకానికి తీసుకెళ్తాయో చెప్పండి ఒకసారి. ఈ రోజు నేను ఇల్లు చేయాలి, నాకు చేయమంటున్నారు. నాకు అవసరం లేదు. ఈ బైబిల్ సొసైటీ నుండి నాకు ఈ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉండమంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బైబిల్ ప్రింటింగ్ జరుగుతుంది కదండి, ఆ సొసైటీ వారు అంటున్న మాట చెప్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు లక్ష్మణరావు పాస్టర్ గారికి అడగవచ్చు, ఆదివాసి ప్రభావితం మీకే కోరుకుంటున్నారు సార్ ఏంటి అంటారు అని చెప్పి ఒకసారి వచ్చి కూర్చొని మాట్లాడారు. నథింగ్ అండి, నేను కష్టపడి పరిచయం చేసుకుంటానన్నా. ప్రైజ్ ది లార్డ్. మీకు మీరే ఏంటన్నా, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోకండి. జాగ్రత్త అమ్మా. మీకు మీరే సహోదరుడా, మీకు మీరే బుద్ధిమంతులము, మాకు మేమే ధనవంతులము, మాకు మేమే తెలివి గలవారమని అనుకోవద్దు. అలా అనుకుంటున్న వారు చాలా మంది ఈ రోజు కోకోలలుగా ఉన్నారండి భూమి మీద. అందుకే ఈ వాక్యాలను ఎందుకు రాశాడు తెలుసా? ఈ రోజు చిన్నది ఏదైనా కొట్టడం వస్తే చాలు, చిన్నది ఏదైనా ప్లే చేయడం వస్తే చాలు. తమ్ముళ్ళకి నేను చెప్తున్నాను హల్లెలూయా. లేదా చిన్నది ఏదైనా పాట పాడడం వస్తే చాలు, చిన్నది ఏదైనా వాక్యం బోధించడం వస్తే చాలు, చిన్నది ఏదైనా డ్రమ్ము కొట్టడానికి వస్తే చాలు. మాకంటే ఇంకెవరు లేరు, మేమే సేవకులం, మేమే పాస్టర్లం, మేమే గొప్ప ప్రసంగం చేస్తామని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు పడిపోయిన వారిని కూడా ఎంతమందిని చూసుకొని ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వద్దు నాకే పదవులు వద్దు అంటున్నాను నేను. ప్రైజ్ గాడ్. ఏ పదవద్దు నాకు. ప్రెసిడెంట్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఎవరు చెప్పాడు మీకు? దేవునికి స్తోత్రం.
ఈ మోసే పాస్టర్ గారు అలాంటి పద్ధతులు రానివ్వను. ఇలాగే సంఘ విశ్వాసకే శ్రమపడి సంఘ విశ్వాసంతో కొట్టుకొని తిట్టుకొని పరిచయం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడే ఉంటది ఆశీర్వాదాలు. కానీ ఈ పదవుల్లో మన పరలోకం తీసుకెళ్ళలేవండి. ఈ పదవులు లేకపోతే ఈ లేనిపోని గొప్ప ఇవి పరలోకండి. హెచ్చువాటి యందు మనసు ఉంచకండి, తగువాటి యందు మనసు ఉంచండి. మీకు ఏదైతే ఉందో ఆ దానితోనే సంతృప్తి పడండి. దానితోనే మనం సమృద్ధి చెందాలి తప్ప కానీ ఏమి కూడా లేని దాన్ని మనం కోరుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయిపోయింది, ఛార్జింగ్ పెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం హెచ్చు వాటందైనను మనం మనసు ఉంచక తగు వాటి యందు మనసు ఉంచాలి. ఫలాంటి ఇదిగో చేసేస్తాను, అదిగో చేసేస్తాను, అలాగా అని చెప్పి పలానవి సాక్ష్యం చెప్తాయని చెప్పి మీకు నేను చెప్పాను ఒకసారి, అది ఆపి ఆన్ చేయండి. మళ్ళీ దేవునికి స్తోత్రం. అయ్యో మెగాఫోను ఈరోజు ఛార్జింగ్ పెట్టాలా అని చెప్పి ఎవరికైనా ఆలోచన వస్తుందా? ఒక్కసారైనా మందిరానికి వస్తుందా? అందుకే చచ్చిన క్రైస్తవ జీవితం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే చచ్చిపోయింది. ఒక్క దేవుని మందిరం కోసం పరిచర్య చేద్దాం, ఒక్క షాపైన కొందాము అని చెప్పి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలే వినండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు భంగపరచవద్దు. భంగపరిస్తే ఆత్మను దుఃఖపరచకుండా దేవుని వాక్యం ఉంటుంది. ఒక మాట, ఆత్మని దుఃఖపరచకూడదు. వాక్యం చెప్తున్నప్పుడు కరెక్ట్ కూర్చొని వాక్యం వినండి. మధ్యలోనే లేచి వెళ్ళిపోతుంటారు మీరు. మధ్యలోనే ఈరోజు చెప్పేస్తున్నాను, మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను. మధ్యలో నేను వాక్యం చెప్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు బయటికి పోతారు. తర్వాత ఇంకొక విషయం, ఇది చాలా మరి నేను బాధపడుతూ మీకు చెప్తున్నాను, వినండి. ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వకుండానే బయటికి పోతున్నాను. అంటే నేను ఆశీర్వాదాలకు అయ్యి అనే మీరు పొంగదత్తు సీజరనమాట, తొలి అనమాట, ఒకటి అస్తుదే అనమాట గేటు. ఏంటి, ఏం పోయింది ఇక్కడ? ఏం చేస్తారు ఇప్పుడు? వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? ఆదివారం అంటే దేవుని ఆరాధించే దినం, పరిశుద్ధమైన దినం, పునరుత్థాన దినం, ప్రభు దినం ఇది. ఈ దినాన్ని మనం దేవుని మందిరానికి వెళ్ళి గెలపాలి. సరే, ఎలా చనిపోయాం మనం? తొందరగా ముగించాలని చెప్పి కేకలేసేస్తాం. కానీ మనం మాత్రం తొందరగా రామ్ మందిరానికి, తొందరగా మందిరానికి రాలేకపోతున్నాం. కనుక నా ప్రియులారా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో శ్రమ ఉంటేనే మనకి ఈరోజు ఏంటట? కిరీటం. ప్రైజ్ ది లార్డ్. శ్రమ ఉంటేనే కిరీటం. హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. అపొస్తలుల కార్యం చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక. త్వరగా 3-4 వచనాలు చదవండి. 5-3-4 త్వరగా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగ చేయునని ఎరిగి శ్రమల యందును మనము అతిశయపడుతూ ఉండాలి. బాధపడిపోకూడదట. శ్రమల యందు కూడా మనము అతిశయపడాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో వస్తున్నాం, ప్రభు సన్నిధిలో వస్తున్నాం. ఏది లేదు, నామకార్థంగా వస్తున్నాం, నామకార్థంగా వచ్చామా వెళ్ళిపోతున్నామండి. ఈరోజు శ్రమ ఎవరికైనా శ్రమ వస్తుందా? ఎవరికైనా కష్టాలు వస్తున్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను ప్రార్థన చేశాను, ప్రభా ఇక్కడ మాత్రం ఆర్ఎఫ్ సాయి గారికి తీసుకొని రావద్దు ప్రభా ఈ మందిరానికి అని. ఎందుకు తెలుసా? ఇదంతా డొంక ఉంది, ఏటి శుభ్రం లేదు, ఇది అదని తిడతాడని చెప్పి నేను రావద్దని నేను ఒప్పేసుకుంటున్నాను. వద్దని చెప్పాను. నేను కొలపరలో పెడదామన్నారు, రోడ్ పాయింట్ పెడదామని చెప్పాను. రోడ్ పాయింట్ లేదు, గీట్ పాయింట్ లేదు, ఎక్కడన్నా పెట్టండి, ఇక్కడ వద్దే అవుతాను. చాలా అండి, మన ఆత్మీయ జీవితం ఏమైపోయిందో ఒకసారి ఆలోచించాను. నన్ను తిడుతున్నాడు అనుకుంటే మీ ఇష్టం, నన్ను తిట్టుకోండి పర్వాలేదు. దానికి ఆత్మ సాక్ష్యం చెప్తారు. పాస్టర్ గారిని తిట్టుకుంటే అని చేసుకుంటే ఏం చేసుకుంటే ఆత్మ సాక్ష్యం చెప్తారు. చెప్తుందా లేదా? పోలీసు ఉన్నాడంటే పోలీసులు ఎందుకు ఉన్నారు చెప్పండి? పోలీసులు ఎందుకు ఉన్నారండి? దొంగలు, అక్రమాలు, అన్యాయాలు జరిగితే కంట్రోల్ చేయడానికే ఉన్నారు.
ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, వాక్యం ఎందుకు వినాలి తెలుసా? ఈ లోకములో మనం ఎలా బ్రతకాలో, ఈ భూలోకం అట దేవుడు సముద్రంతో పోల్చాడు. దేంతో పోల్చాడు? సముద్రముతో పోల్చాడు. దేవునికి స్తోత్రం. అయితే సముద్రము ఓడ నడిపేవాడట అవతల అద్దరికి వెళ్ళాలనుకుంటే అట ఆ ఓడ నడుపు వాడికి ఒక దిక్చూసుగా ఉంటది. ఈ లోకములో మనం ఎలా బ్రతకాలో ఈ వాక్యాన్ని చూసుకుంటేనే, ఈ వాక్యాన్ని వింటేనే తల్లిని ఎలా ప్రేమించాలి, తండ్రిని ఎలా ప్రేమించాలి, ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి, భార్యను ఎలా ప్రేమించాలి, భర్తను ఎలా ప్రేమించాలి, లేకపోతే ఎదుటి వారిని, ఇరుగు పొరుగు వారిని ఎలా ప్రేమించాలో వాక్యాన్ని చూసుకుంటేనే ఈ లోకములో మనం, ఈ యొక్క లోకం అనే సముద్రంలో మనం అవతలకి వెళ్ళగలుగుతాం, అవతల అద్దరికి మనం చేరగలుగుతాం. ప్రియులారా, అర్థమైందండి? దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వినకపోతే, వాక్యము లేకపోతే ఆత్మీయ జీవితంలో గుడ్డిగా ఉంటున్నావు. నువ్వు ఎలా ఉంటున్నావు? గుడ్డిగా ఉంటున్నావు. అందుకే మీకు మీరే జ్ఞానవంతులమని, బుద్ధిమంతులమని ఎప్పుడు కూడా అనుకోవాలి. దయచేసి ఈ బుద్ధులు మానేయండి, ప్రభు దగ్గర అవన్నీ విడిచిపెట్టండి. ఈ ఆత్మ దగ్గర నుంచి మనం ఎక్కడ తప్పించుకుని వెళ్ళలేము. ఖచ్చితంగా ప్రభు ఎదుట వెళ్ళినప్పుడు ధవల సింహాసనం ఎదుట వచ్చి నీ సాక్ష్యం చెప్తాయి అవన్నీ కూడా. ఇదిగో ఏం వాడాడయ్యా, ఇదిగో నా కోసం ఏం వాడారయ్యా, బంగారం ఏ రోజున కానుక ఇచ్చారా, ఆ బంగారం సాక్ష్యం చెప్పాలా. దేవునికి స్తోత్రం. అలాగా నాకు కాదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రమ లేకపోతే మనకు కిరీటము లేదు, ఆశీర్వాదం లేదు. ఏంటి? ఈ లోకం అనేటువంటి సముద్రములో మనం ఎలా బ్రతకాలో, ఎలా మసులుకోవాలో, ఎలా నడవాలో. సౌజన్య దేవునికి స్తోత్రం. ఆమె పేరు క్రిస్టియన్ పేరు నాకు ప్రేరేపణ. ప్రభా ఏ పేరు పెడితే బాగుంటుందని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణ అని చెప్పి నాకు దేవుని ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపూర్ణంగా మారు మనసు కలగాల. ఇంకా నేను పాపం చేసుకుని బ్రతుకుతానంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, పాపులకు చోటు లేదు పరలోకమందు. పాపులకు చోటు లేదు పరలోకం. పరలోకం కోసం అండి ఇంత ఆరాటం. నేను అక్కడికి వెళ్ళగలుగుతున్నాను లేదు అని చెప్తున్నాను. నేను మీ ఎదుటాల నేను దాచి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వెళ్తున్నానా, వెళ్ళగలుగుతున్నానా ఈ పోరాటంలో, ఈ ఆత్మీయ పోరాటంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు శ్రమలు రాకుండా మనం ఆశీర్వాదం పొందలేము. శ్రమ ద్వారా ఒక్కొక్క మంచి బుద్ధులు దేవుడు నేర్పిస్తారు, మంచి గుణపాఠాన్ని ప్రభు నేర్పిస్తారు. దాని ద్వారా మనం ఏం చేసుకోవాలంటే తెలుసా? మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మీకు మీరే నేనే రా బాబు నేనే అనుకుంటే వెళ్ళండి. నేనే అంటే నువ్వు ఇంకా ఎవరి బట్ట తెలుసా? నువ్వు అక్కడ చెప్తాదనమాట. నేనే అని చెప్పంటే లూసిఫర్ అనమాట. నువ్వెవరివి? లూసిఫర్. అక్కడ ఉండింది దేవుని రాజ్యంలో కిందకి తోసివేయబడింది. నువ్వు కూడా కాళ్ళ కిందికి వెళ్ళిపోతావు. కనుక మనం అట్లా ఉండకుండా దేవుని రాజ్యంలో శ్రమతో, ఓర్పుతో మనం ఏం చేసుకోవాలంటే, ఈరోజు మనం దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి, ప్రభు రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి. అలా చేసుకొని ముందుకు నడిచినట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయబడతాం తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతామండి. లేదనుకుంటే మనం పొందలేం. ప్రియులారా, ఇప్పటికే చాలా మంది తలలు గోకేసుకుంటున్నారు. ఇంత టైం అయిపోయింది కదా, మీరు రావడమే లేటు, చాలా లేటు మీరు రావడం. ఏంటి? చాలా లేటుగా వస్తారండి మీరు. మందిరం అంటే ప్రేమ లేదండి, దేవుని వాక్యం అంటే ప్రేమ లేదండి. తర్వాత ఇంకా చెప్తున్నాను వినండి, దేవుని ప్రేమించేవారు చాలా తక్కువ మంది అండి. ఆ లోకాన్ని ప్రేమిస్తున్నారు తప్ప ఎవరు దేవుని ప్రేమించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏవి ఈ లోకములో ఏవి మనతో రావు ప్రియులారా. దేవుని వాక్యమే, దేవుడే మనతో వస్తాడు. అంతకు మించి వేరే వాళ్ళు ఎవరు రా. అందుకు మీరు దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క సన్నిధిలో మంచి మాటలు విని ఆధ్యాత్మికంగా ఈ ఆత్మీయ జీవితములో, ఈ ఆత్మీయమైన పోరాటములో ప్రియులారా మనకు ఆ ఆశీర్వాదాలని రావాలనుకుంటే అట ఓర్పు, శ్రమ, శోధనలు అన్నీ జయించుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడట ఏమొస్తాయట తెలుసా అండి? అప్పుడే కిరీటం దేవుడు మనకి ఇస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.